రియల్ ఎస్టేట్ రీడెవలప్‌మెంట్ బాండ్స్ అంటే ఓల్డ్ బిల్డింగ్స్, ఓల్డ్ హౌసింగ్ కాలనీస్, స్లమ్స్ ఆర్ అవుట్‌డేటెడ్ కమర్షియల్ ప్రాపర్టీస్‌ని డెమాలిష్ చేసి న్యూ బిల్డింగ్స్ డెవలప్ చేయడానికి కంపెనీస్ ఇన్వెస్టర్స్ నుండి మనీ రేజ్ చేయడానికి ఇష్యూ చేసే బాండ్. ఓల్డ్ ప్రాపర్టీని రిమూవ్ చేసి న్యూ మోడర్న్ ప్రాపర్టీ బిల్డ్ చేయడానికి మనీ రేజ్ చేయటం. ఎగ్జాంపుల్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ డీఎల్ఎఫ్ లిమిటెడ్, గోద్రేజ్ ప్రాపర్టీస్, ప్రెస్టేజ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్. సింపుల్‌గా సిటీలో ఓల్డ్ బిల్డింగ్స్ లేదా హౌసింగ్ కాలనీస్ ఉంటాయి. డెవలపర్ ఆ ఓల్డ్ ప్రాపర్టీలో రీడెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తాడు. ముందు ఓల్డ్ బిల్డింగ్స్ డెమాలిష్ చేస్తారు. డెవలపర్ రీడెవలప్‌మెంట్ బాండ్స్ ఇష్యూ చేస్తాడు. ఇన్వెస్టర్స్ ఆ బాండ్ కొనుగోలు చేసి మనీ ఇన్వెస్ట్ చేస్తారు. డెవలపర్ ఆ మనీని యూజ్ చేసి ఓల్డ్ బిల్డింగ్ డెమాలిషన్, న్యూ అపార్ట్మెంట్స్ లేదా కమర్షియల్ బిల్డింగ్స్ కన్‌స్ట్రక్షన్, మోడర్న్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తాడు. న్యూ ప్రాపర్టీస్‌ని సెల్ చేస్తారు ఆర్ రెంట్‌కి ఇస్తారు. ఆ సేల్స్ రెవెన్యూ లేదా రెంటల్ ఇన్‌కమ్ నుండి ఇన్వెస్టర్స్‌కి ఇంట్రెస్ట్ పే చేస్తారు. బాండ్ మెచ్యూరిటీ టైమ్‌లో ప్రిన్సిపల్ అమౌంట్ రిటర్న్ చేస్తారు. మినిమమ్ ఇన్వెస్ట్‌మెంట్ 10,000 నుంచి 1,00,000 వరకు ఉంటుంది. మాక్సిమం ఇన్వెస్ట్‌మెంట్ లిమిట్ లేదు. రిటైల్ ఇన్వెస్టర్స్, బ్యాంక్స్, మ్యూచువల్ ఫండ్స్, ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ లాక్స్ ఆఫ్ క్రోర్స్ వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇంట్రెస్ట్ రేట్ 9-12% పర్ ఇయర్ ఉంటుంది. రీడెవలప్‌మెంట్ ప్రాజెక్ట్స్ కాంప్లెక్స్ కాబట్టి ఇంట్రెస్ట్ కొంచెం ఎక్కువ ఉంటుంది. ఇంట్రెస్ట్ పేమెంట్ ఆప్షన్స్ క్వార్టర్లీ, హాఫర్లీ లేదా ఇయర్లీ ఉంటుంది. రీడెవలప్‌మెంట్ ప్రాజెక్ట్స్ మీడియం టు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్స్ కాబట్టి కామన్ మెచ్యూరిటీస్ 5 ఇయర్స్, 7 ఇయర్స్, 10 ఇయర్స్. ఎక్కడ కొనాలి? స్టాక్ ఎక్స్‌చేంజెస్ లైక్ ఎన్ఎస్‌సి, బీఎస్‌సి లిమిటెడ్, ఆన్‌లైన్ బ్రోకర్స్ లైక్ జిరోదా, అప్‌స్టాక్స్. రియల్ ఎస్టేట్ కంపెనీస్ న్యూ బాండ్స్ ఇష్యూ చేసినప్పుడు బ్యాంక్స్ లేదా బ్రోకర్స్ ద్వారా అప్లై చేయొచ్చు. అడ్వాంటేజెస్ ఓల్డ్ ప్రాపర్టీస్ మోడర్నైజేషన్ ప్రాజెక్ట్‌లో ఇన్వెస్ట్‌మెంట్, హైయర్ ఇంట్రెస్ట్ ఇన్‌కమ్ ఛాన్స్, అర్బన్ డెవలప్‌మెంట్ గ్రోత్ బెనిఫిట్, పోర్ట్‌ఫోలియో డైవర్సిఫికేషన్. డిసడ్వాంటేజెస్ లీగల్ అప్రూవల్ డిలే రిస్క్, రెసిడెన్స్ రీలొకేషన్ ఇష్యూస్, కన్‌స్ట్రక్షన్ డిలే రిస్క్, రియల్ ఎస్టేట్ మార్కెట్ ఫ్లక్చుయేషన్స్. ఇలాంటి ఫైనాన్షియల్ టాపిక్స్ కోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.